హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలవన్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నారు కదా నా డెవిల్ గారితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. నా డెవిల్ గారితో రొమాన్స్. రాజీ, కల్పన, అనులు వసంత్ అలా ఆడ్గా బిహేవ్ చేయడం చూసి ఏమైందో అర్థం కాక చూస్తూ ఉంటే ఏం జరిగిందో డెవిల్కి మాత్రం లైట్గా అర్థమయ్యి వాళ్ళని ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేయాలి అని అను, మాయా ఇద్దరు ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోండి, అలా బయటికి వెళ్ళి వద్దాం అంటాడు అజిత్. ఎప్పుడెప్పుడు ఆ మాట చెప్తారా అన్నట్లు చూసి వెంటనే గప్చిప్గా ఆ కప్ అక్కడే పెట్టేసి మాయా ఫాస్ట్గా ఆ గెస్ట్ రూమ్లోకి పరిగెత్తే అను తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎవరు చూడకుండా పాయసం కప్ పట్టుకుని మాయా రూమ్లోకి వెళ్తాడు డెవిల్. ఇప్పుడే ఎవరు రారులే అనుకుంటూ డోర్ జస్ట్ దగ్గరికే వేసి ఆ నగలు తీద్దామని వెనుక మెడ దగ్గర చేత్తో హుక్కు దొరకక సర్కస్ స్పీట్లన్నీ చేస్తూ ఉంటుంది మాయా పాప. కప్తో మెల్లిగా సౌండ్ రాకుండా లోపలికి వెళ్ళిన డెవిల్ పాపని అలా ఆ యాంగిల్లో చూసేసరికి ఒక్కసారిగా తనలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ బయటకు వస్తుంది. కప్ పక్కన పెట్టేసి సౌండ్ లేకుండా వెళ్ళి వెనక నుండి గట్టిగా హత్తుకుంటాడు. ఆ అని అరవబోయి ఎన్నిసార్లు చెప్పాలి అన్న గొంతు విని అది డెవిల్ అని గొంతు అలాగే చేతులు స్పర్శ చెప్పేస్తూ ఉంటే అనుకుంటూ అరుపు సకంలోనే ఆపేస్తుంది. ఇలా నేను నిన్ను ఇష్టంగా పట్టుకున్న ప్రతిసారి ఇలాగే కాకిలా అరిచావు అనుకో అంటూ జడ ముందుకు వేసి ఓపెన్గా ఉన్న బ్లౌజ్ నెక్క దగ్గర పెదాలు ఆనించి కళ్ళు మూసుకుని ఒక్కసారిగా ముందున్న అతని చేతుల్ని ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఆమె వేస్ట్ అంతా తడుముతూ అప్పుడు నిజంగానే వైల్డ్ డెవిల్ బయటికి వస్తాడు చెప్తున్నా. సో నేనెప్పుడు నిన్ను హత్తుకున్నా ఇలాగే కామ్గా కోఆపరేట్ చేసే బేబీ, అదే నీకు నాకు ఇద్దరికీ మంచిది అని నాలుక కొనతో రాస్తాడు. ప్లీజ్ డెవిల్ గార్ అని నోటి వరకు వచ్చిన ఆపుకుని డెవిల్ నే నే రెడీ అవ్వాలి అంటుంది వణుకుతున్న గొంతుతో. అలాగే రెడీ అవ్వు, నేనేం వద్దు అనలేదుగా అని మెల్లిగా వదిలి ఎదురుగా ఉన్న బెడ్పై దబుక్మని పడి సైడ్కి తిరిగి విష్ణుమూర్తిలా చెయ్యి తల కింద పెట్టుకుని చూస్తూ నవ్వుతాడు. నువ్వెలా ఎదురుగా ఉంటే నేనేం చేంజ్ చేసుకుంటాను, బయటికి వెళ్ళు అంతే. నేను వెళ్ళిపోతే నీకు హెల్ప్ ఎవరు చేస్తారు బేబీ? నీకు ఆ పొడిగాటి చైన్ తీయడానికి రావట్లేదు కదా. ఐ నో ఇట్, కమ్ అండ్ సిట్ హియర్, ఐ విల్ హెల్ప్ యూ. అదే దొంగ నవ్వు కంటిన్యూ చేస్తూ ప్లేస్ చూపిస్తాడు. నిజమే, వచ్చిన నుండి అవి తీయడానికి కష్టపడుతుంది, పైగా ఏమైనా ఊడితే అదో టెన్షన్. అందుకే ఇంకేమనలేక మొహం చిరాగ్గా పెట్టుకునే బుద్ధిగా వెనక్కి తిరిగి డెవిల్ పక్కనే కూర్చుంటుంది. డెవిల్ కూర్చుని కావాలనే తన వేళ్ళు పూర్తిగా టచ్ అవ్వకుండా కేవలం మునివేళ్ళు మాత్రమే టచ్ అయ్యేలా చేస్తూ జడ ముందుకు వేసి ఒక్కో ఆర్నమెంట్స్ తీస్తూ ఉంటాడు. అలా డెవిల్ వేళ్ళు టచ్ అయ్యి అవనట్లు తగులుతూ ఉంటే మాయాకి గిలిగెంతలుగా అనిపిస్తూ ఉంటే మెల్లిగా మెలికలు తిరుగుతూ వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుంటూ ఉంటుంది. బెడ్కి ఆపోజిట్గా ఉన్న మిర్రర్లో కబోర్డ్ డోర్కి ఉంది. మాయా ఫేస్ ఫీలింగ్స్ చూసి డెవిల్ ఫేస్లో కూడా చిన్న చిరునవ్వు చేరుతుంది. అన్నీ తీసి అయిపోయాయి బేబీ, ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా చెప్పు, నో ప్రాబ్లం అంటాడు. అంతవరకు వచ్చాక మొహమాట ఎందుకని కాసేపు ముందు తానే భుజానికి చీర స్టెప్ పెట్టుకునేటప్పుడు సెట్ చేసుకున్న పిన్ ఇప్పుడు అందకపోతూ ఉంటే అది కూడా చూపించి ఈ పిన్ కూడా తీవా ప్లీజ్. అది కూడా ట్రై చేశాను కానీ రాలేదు. ఇంకా డెవిల్లో అప్పటికే ఆపుకుంటున్న రసాయనిక చర్యలు బయటకు వచ్చేస్తూ పెదాలని మాయా భుజంపై ఆనించి చల్లని ముద్దు వెచ్చని పెదాలతో పెడతాడు. ఒక్కసారిగా మాయా వాళ్ళంతా జల్లుమంటుంది. వీడిని అనవసరంగా హెల్ప్ అడిగానా అని ఆలోచిస్తూ పిన్ తీస్తే చాలు అంటుంది. అలాగే మళ్ళీ నడుం చుట్టూ చేతులు చేరిపోతాయి. అప్పటికే అలా చాలాసార్లు చేసేసరికి డెవిల్ చేతుల స్పర్శ మాయాకి మెల్లిమెల్లిగా అలవాటైపోయి మొదట్లో ఉన్నంత భయము టెన్షన్ లేకుండా
ఓన్లీ చిరాకుగా మాత్రమే అనిపిస్తుంటుంది. మాయ మాటలు అసలు వినిపించినంతగా మైకంగా వేరే లోకంలో ఉంటాడు డెవిల్. అందుకే అలాగే ఉండి పెదాలతో మెల్లిగా పిన్ తీసి వెనక నుండి మెడవంపుల్లో మొహాన్ని దాచుకుంటూ పెడతాడు. మాయకి వణుకు పుడుతూ డెవిల్ చేతులు వదులు చేద్దామని చూస్తుంటే సడన్గా డెవిల్ ఎడమ చెయ్యి మాయ చీరకి బ్లౌజ్కి మధ్య ఉన్న గ్యాప్లో దూరిపోయి ఇష్టానుసారంగా, ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే స్వేచ్ఛగా మాయ శరీరాన్ని తడిమేస్తూ ఉంటుంది. అప్పటి వరకు డెవిల్ కేవలం ముద్దులతో మాత్రమే తనని ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఇప్పుడు ఇంకాస్త అడ్వాంటేజ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. గుండె జల్లుమని ఒక్కసారిగా స్టిఫ్గా కూర్చుని డెవిల్ ప్లీజ్ లీవ్ మీ అంటుంది గొంతుతో సీరియస్నెస్లో. అప్పటి వరకు మాయ గొంతులో అతనికి ఎప్పుడూ అంత సీరియస్నెస్ వినిపించక మాయామైకంలో నుండి బయటకు వచ్చి ఫేస్ని తన వైపుకి తిప్పుకుని వాట్ హ్యాపెండ్ అంటాడు కనుబొమ్మలు ముడిచి. నథింగ్, టైం అవుతుంది, ఇంకా నువ్వు వెళ్తే నేను చేంజ్ చేసుకుంటా. అదే వాయిస్ కానీ కాస్త తగ్గుతుంది. నోవే చెప్పాగా, నేనైతే ఇక్కడ ఉంటాను, ఇంక నీ ఇష్టం. మళ్ళీ బెడ్పై పడుకుని అదే పాత ఫోర్లో దర్శనమిస్తాడు డెవిల్. తనని వదిలేసరికి ఊపిరి పీల్చుకుని అయితే నేను వాష్రూమ్లో అని కంప్లీట్ చేసేలోపు డోంట్ డేర్ టు సే చేంజ్ చేసుకో అంటే ఇక్కడే నా ముందే అని అర్థం. చెప్పాగా, నాకు కోపం తెప్పిస్తే నిజంగానే నాలో వైల్డ్ డెవిల్ బయటకు వస్తాడు. ఇంకా నీ ఇష్టం అని వెనక్కి వాలతాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ అలానే నిల్చుని ఉండిపోతుంది పాప. మాయా, నువ్వు రెడీనా అను పిలుస్తూ ఉంటుంది బయట నుండి. హా వదినా, రెడీ అవుతున్నా అంటూ కోపంగా డెవిల్ వైపు చూస్తే నాకేం తెలీదు అన్నట్లు భుజాలెగరేస్తాడు అతను. ఇప్పుడు డెవిల్ తన రూమ్లో ఉన్నట్లు అను చూసి వేరేలా అనుకుంటే తనకి సిగ్గుగా ఉంటుంది అని గట్టిగా నిట్టూర్చి సరే నువ్వు అలాగే కదలకుండా ఉండు, కొంచెం కదిలినా కూడా బాగోదు కుడి చేతి చూపుడు వేలు చూపిస్తూ కోపంగా చెప్తుంది ఆమె. అలాగే, అస్సలు కదలను, ఇలాగే ఇక్కడే ఇదే పొజిషన్లో ఉంటాను, ప్రామిస్ అంటాడు మొహంపై కన్నింగ్ స్మైల్తో. ప్రామిస్ అనేసరికి ఇంకేం మాట్లాడకుండా డెవిల్ తెచ్చిన డ్రెస్సులలో నుండి సింపుల్గా ఉండే కాటన్ నేవీ బ్లూ పంజాబీ డ్రెస్ తెచ్చుకుని డెవిల్కి వెనకగా అంటే తన వీపు మాత్రమే కనిపించేటట్లు ఉండి డ్రెస్ చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. డెవిల్ మాత్రం కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురుగా ఉన్న మిర్రర్లో నుండి మాయా అందాలని చూస్తూ ఉంటాడు. డార్క్ గ్రీన్ పట్టుచీరకి ఆల్రెడీ భుజం దగ్గర పిన్ తీసేసి ఉంటుంది కాబట్టి మెల్లిగా స్టెప్ తీసి అలాగే గుండెకి అడ్డుగానే ఉంచుకొని బ్లౌజ్ హుక్ తీసుకుంటూ ఉంటుంది. ఇదేంటి, కనీసం కొంచెం కూడా కనబడకుండా కవర్ చేసుకుంటూ అలానే ఉంది. ఇప్పుడు అడిగితే నేను చూస్తున్నానని తెలిసిపోయి అడ్డంగా దొరికిపోతా. వదిలే, కనిపించిన అందాల వరకు చాలు, నైట్ ఎలాగో ఫుల్ మీల్స్ ఉన్నాయి కదా అనుకుంటూ చొంగ కారుస్తూ చూస్తూ ఉంటాడు. హుక్ తీసి చీరని మాత్రం అలానే అడ్డుగా ఉంచుకుని డ్రెస్ టాప్ని పైనుండి వేసుకుంటుంది. అదేంటి, ఇంకా సారీ బ్లౌజ్ తీయకుండానే డ్రెస్ వేసుకుంటున్నావు? కన్ఫ్యూజన్లో బయటికి అడిగేస్తాడు ఉండలేక. అదంతా నీకెందుకు, కామ్గా ఉండు, బయట వదిలి ఉంది, నీ వాయిస్ వింటే నీకే ప్రాబ్లం అని ముసుముసుగా నవ్వుతూ టాప్ని సగం వరకు బనియన్లాగా పైనుండి తల మీద నుండి దూర్చి అప్పుడు చీర పవిట కిందకి తీస్తుంది. వెంటనే బ్లౌజ్ కూడా చేతులతో తీసేసి కష్టంగా ఉన్నా కూడా అలానే మెల్లిగా చెమటలు కక్కుకుంటూ బ్లౌజ్ తీసి టాప్ వేసుకుని చీర కుర్చీలతో సహా తీసేస్తుంది. మాయా తెలివితేటలకు పూర్తిగా ఫిదా అయిపోతాడు డెవిల్. అద్దం ఎదురుగా ఉంది అని మాయాకి అసలు తెలియకపోయినా కూడా కొంచెం కూడా తన శరీరం కనిపించనివ్వకుండా అలాగే కింద లంగా మీదనే డ్రెస్ ప్యాంట్స్ వేసుకుని లాస్ట్లో అన్నీ రిమూవ్ చేసి నవ్వుతూ వెనక్కి తిరుగుతుంది. సక్సెస్ అయ్యా అన్న సంతోషంతో నవ్వుతూ చూస్తే బెడ్ మీద కూర్చుని మొహం ముడిచి రాక్షసి బేబీ, ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను ఈ పని అని తిట్టుకుంటూ వెళ్ళడానికి 2 అడుగులు వేస్తాడు. మళ్ళీ వెంటనే పాయసం కప్పు గుర్తొచ్చి చిన్నగా పెదవులు సాగదీసి సాడిస్టిక్ స్మైల్ ఇస్తాడు. మళ్ళీ ఏమైందో అని మాయ గుండె ఒక్కసారిగా జారిపోతుంది. అవును బేబీ, అసలు నేను వచ్చిన మ్యాటర్నే మర్చిపోయా. అంటే నువ్వే మర్చిపోయేలా నన్ను మాయ చేసావనుకో.
కానీ ఇక్కడ ఉన్నది నీ డెవిల్ బేబీ, అంత త్వరగా ఎలా తప్పించుకుంటావు అంటూ వెళ్ళి పాయసం కప్ చేతిలోకి తీసుకుంటుంటాడు. డెవిల్ చేతిలో ఆ పాయసం కప్ చూడగానే ఇందాక జారిన గుండె కాస్త తన కడుపులోకి చేరుతుంది. గుటకలు మింగుతూ కొంపతీసి డెవిల్కి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చిరుచెమటలు పడుతుంటే ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది టెన్షన్తో. అయ్యో బేబీ, నువ్వు పాయసం తిననే లేదు కదా, అందుకే తీసుకువచ్చాను. అది ఎవరు చూడలేదేమో కానీ నేను చూశానుగా. నాకొద్దు. అలా అంటే ఎలా బేబీ అని బొగ్గలు నొక్కి నోట్లోకి బలవంతంగా ఒక స్పూన్ పెడతాడు డెవిల్. మాయా అయ్యో ఏమైంది బేబీ అని అంటూ చిన్నగా నవ్వుతూ ముందుకు వస్తాడు డెవిల్. యాక్తూ నాకొద్దు డెవిల్ ప్లీజ్. అలా అంటే ఎలా? ఇప్పుడే అలా అనకూడదు బేబీ, నువ్వు ఇదంతా తినాలి, చెప్పవలసిన నిజాలు చెప్పాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అంటాడు కన్నింగా స్మైల్ చేస్తూ. చెప్పాల్సిన నిజాలా? హా, ఈ పాయసం యాక్చువల్గా నా చేతికి కదా రావాలి అనుకున్నావు అంటే అది. ఈలోపే మళ్ళీ ఇంకో స్పూన్ తీసి మళ్ళీ బుగ్గలు ఒత్తి నోట్లోకి దూర్చేస్తాడు. వద్దు ప్లీజ్, అది తినలేక పాపం చాలా కష్టపడుతుంది. మరి చెప్పు బేబీ, నేను ఏదైనా చేతలతోనే మాట్లాడి టైం వేస్ట్ చేసే బ్యాచ్ కాదు మనది. అయినా కూడా అలాగే చూస్తూ ఉంటుంది మాయా. ఇంకో స్పూన్ తీసి తన వైపు తిప్పేసరికి వద్దు, అవును నీకే ఇద్దామని సాల్ట్ కలిపా అని ఒప్పేసుకుంటుంది పాప. నీకు బాగా టెమటెమలు ఎక్కువైపోయాయే, అందుకే నా దగ్గర తోక జాడిస్తున్నావు. సరే, దీనికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ పడాల్సిందే అంటాడు సీరియస్గా ఫేస్ మార్చి. పనిష్మెంటా? హా, లేదంటే నీకు ఇదే అలవాటైపోయి డెవిల్ డెవిల్ అంటూ రేపు నా ముందే డ్యాన్స్ చేస్తావు అంటాడు. ఏం పనిష్మెంట్ ఇస్తాడో తెలియక అను బయట నుండి గట్టిగా వెళ్ళి గంటైంది త్వరగా రామాయా అని అరుస్తుంటే రాణి ఏడుపు ఏడుస్తూ ముక్కు చెదుతూ బయటికి నడుస్తుంది. దొరికిన జడ పట్టుకుని వెనక్కి లాగి, ఎక్కడికి వేవి, చల్లగా జారుకుందాం అనుకుంటున్నావా, అది కూడా ఈ డెవిల్ దగ్గర. చచ్చాను, మెల్లిగా వెళ్ళిపోదాము అనుకుంటే పట్టేసుకున్నాడు డెవిల్ గాడు అని నొప్పుతో జడనే పట్టుకుని చిన్నగా అరుస్తుంది మాయా. తనకి దగ్గరగా లాక్కొని, అంతొద్దమ్మా, నా దగ్గర నీ నాటకాలు చూపించాలని ట్రై చేయకు, నీకంటే దేశముద్రలని ఇంతమందిని చూశాను అంటూ తల చూపిస్తే, చూసే ఉంటావు నువ్వు కూడా ఆ నాటకాల బ్యాచ్నేగా. మనిషివేమో నీకన్నా మంచోడే లేడు, వర్క్లో నువ్వే సిన్సియర్ అన్నట్లు ఉంటావు, కానీ చేసేవన్నీ దొంగన పనులే కదా. మాయ ఇన్నర్ మళ్ళీ బయటకు వస్తే, హలో బేబీ, ఏమాలోచిస్తున్నావు, చించింది చాలు, పనిష్మెంట్ అంటూ త్వరగా చెప్తా, ముందు బయటికి నడువు. అక్క మళ్ళీ త్వరగా ఇంటికి వచ్చేయాలి, సెవెంత్ మంత్ అని ఎక్కువసేపు తిరిగితే అమ్మ ఒప్పుకోదు అని మోచయ్య దగ్గర పట్టుకుని లాక్కుపోతాడు ఎప్పట్లాగానే. మాయా డెవిల్ ఇద్దరు అదే రూమ్ నుండి రావడం అను చూసి, ఓహో ఇందుకా ఎంత లేట్ అయింది అని ముసుముసుగా నవ్వుకుని చూడనట్లు మొహం పక్కకు తిప్పుకొని మొబైల్ చూసుకుంటుంది. రెడీయా? అను పక్కనే మాయని తీసుకొచ్చి తను కూడా నిల్చుని అడుగుతాడు అజిత్. హా తమ్ముడు, నేను రెడీ అని మాయని చూస్తుంది. నావీ బ్లూ కలర్ డ్రెస్లో కరెక్ట్గా ఫిట్ అయ్యి ఫిజిక్స్ క్లియర్గా కనబడుతూ ఉంటే, ఈ డ్రెస్ నీకు కరెక్ట్గా సూట్ అయ్యింది మాయా, కలర్ కూడా నీకు భలే నప్పింది, సూపర్ సెలెక్షన్, ఎంతైనా స్టైలిస్ట్వి కదా, ఆ మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందిలే నవ్వుతుంటే. ఒకసారి తన డ్రెస్ చూసుకుని డెవిల్ వైపు లుక్ వేస్తుంది మాయా. పళ్ళు కనిపించకుండా నవ్వుతూ ఉంటాడు. ఎందుకో ఒక్కసారిగా గుండె చిన్నగా స్కిప్ అవుతుంది ఆ నవ్వుకి. రీజన్, అసలు డెవిల్ ఫేస్లో నవ్వు రావడం, అది కూడా పాజిటివ్గా రావడం చాలా రేర్ మరి. వెంటనే ఆ నవ్వు మాయలో నుండి మన మాయ బయటకు వచ్చి, ఇది నా సెలక్షన్ కాదు వదిన, మీ తమ్ముడిది, తనే తెచ్చాడు అని మూత తిప్పుతుంది ఇష్టం లేనట్లు. నిజమా? కానీ నీ సైజ్ వాడికెలా తెలిసింది, అది కూడా ఇంత పర్ఫెక్ట్గా? అనుమానంగా డెవిల్ వైపే చూస్తుంది అను. నిజమే కదా, ఇంత కరెక్ట్గా నా సైజెస్ ఎలా తెలిసాయి అని మాయ కూడా బయటికే అనేసి చూస్తుంది. హలో హలో అనుకుంటూ ఫోన్ పట్టుకుని జారుకుంటాడు డెవిల్. అను నవ్వు ఆపుకోలేక
బయటికి నవ్వుతూ, మా తమ్ముడికి అసలు అమ్మాయిల గురించి ఏమీ తెలీదు. అలాంటిది ఇంకా డ్రెస్లు, సైజులు కూడానా? కానీ ఇంత పర్ఫెక్ట్‌గా తెచ్చాడు అంటే వాడికి నువ్వంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే కలర్, సైజ్ అన్నీ ప్ర పర్టిక్యులర్‌గా చూసి తెస్తాడు. మాయ నువ్వు వాడిని బాగా మార్చేశావు అని నవ్వుకుంటూ బయటికి నడుస్తుంది అను. కానీ అను అన్న మాటలే మాయ చెవిలో తెర్రలు తెర్రలుగా వినిపిస్తూ ఉంటాయి. ఇంత పర్ఫెక్ట్‌గా తెచ్చాడు అంటే వాడికి నువ్వంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే కలర్, సైజ్ అన్నీ పర్టిక్యులర్‌గా చూసి తెస్తాడు. మాయ నువ్వు వాడిని బాగా మార్చేశావు. స్లో మోషన్‌లో నడుస్తూ అవే మాటలు గుర్తొస్తూ ఉంటే, నిజంగా డెవిల్‌కి నేనంటే అంత ఇష్టమా? లవ్‌లో పడేయాలి, వాడిని పిచ్చివాడిని చేసి, నా పిచ్చిలో పూర్తిగా మునిగాక, మోసం చేసి వదిలి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు కూడా ఇలాంటి ఫీలింగ్ రాలేదు. ఏంటి మరి? అని అను చెప్తుంటే తనకే తనలో వచ్చిన చేంజ్‌కి ఎందుకో కొత్తగా అనిపిస్తూ ఉంటే, ఏదో వేరే లోకంలో ఉన్నట్లు నడుస్తూ వెళ్ళి వెనక అను పక్కన కాకుండా ముందు డెవిల్ పక్కన కూర్చుండిపోతుంది. అను డెవిల్ ముందు ఇద్దరు షాక్ అయినా, ఓయ్ ఇక్కడేంటి అక్క వెయిట్ చేస్తుందేమో కదా, బాగోదు బేబీ అంటాడు. అప్పుడు చూసుకుంటుంది తను ముందు కూర్చున్నట్లు. అయ్యో అని తలపై పెట్టుకుని ఉండు, నేను బ్యాక్కి వెళ్ళిపోతా అంటుంటే, పర్లేదు మాయా, ఇంకెందుకు, ఇలాగే వెళ్ళిపోదాం పద అజిత్ అనగానే సరే అంటూ జీప్ స్టార్ట్ చేస్తాడు. ఈవినింగ్ టైం కావడంతో అప్పుడప్పుడే సిటీలో లైట్స్ ఆన్ అవుతూ ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. జంట నగరాలు షాంపైన్ బాటిల్లా మెరిసిపోతూ ఉంటే ముగ్గురు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి బోట్లో బుద్ధుడి దగ్గర నుండి వెళ్తారు. దారంతా మాయ సైలెంట్గా ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండడం డెవిల్ అను ఇద్దరు చూసి, హబ్బా, సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయినా ఎండ మండిపోతుంది కానీ ఈ నైట్కి కన్ఫర్మ్‌గా పెద్ద గాలివాన వస్తాయి అనుకుంటా. ఆకాశం వైపే చూస్తూ అంటాడు అజిత్. ఎందుకు? అను, మాయ ఇద్దరు ఒకేసారి అడుగుతారు. మరి ఎప్పుడూ లొడ వాగే మాయా మేడం ఇలా కామ్‌గా ఉంటే గాలివానలే కదా వచ్చేది అనగానే నిజమే అంటూ నవ్వుతుంది అను. నేను నిజంగా కామ్‌గా ఉన్నానా అని తననే షాక్ అవుతుంది. ఇంకా అప్పటి నుండి అనుతో నాన్ స్టాప్‌గా మాట్లాడేస్తూ ఏవేవో చెప్తూ ఉంటే అను, డెవిల్ ఇద్దరూ నవ్వుకుంటారు. అలా అక్కడే రెస్టారెంట్లోకి వెళ్ళి స్నాక్స్ కూడా తిని డిన్నర్ కోసం వచ్చేయమని కల్పన కాల్ చేస్తే మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా రాజీ, కల్పన ఏదో మాట్లాడుకుంటూ వీళ్ళని చూడగానే కామ్ అయిపోతారు. ఏంటి మామ్, సీక్రెట్సా? చిన్నగా నవ్వుతూ అడుగుతాడు అజిత్, రాజీ పక్కనే సోఫాలో సెటిల్ అవుతూ. ఉంటాయిగా మరి. సరే ఫ్రెష్ అయ్యిరండి, డిన్నర్ లేట్ అయితే ట్యాబ్లెట్స్కి లేట్ అవుతుంది నీకు అనుని చూస్తూ చెప్తుంది కల్పన. ఇంకా అందరూ కలిసి తింటే బాగుంటుంది అని మాయ, అజిత్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వచ్చేసరికి వసంత్ కూడా వచ్చి తింటూ ఉంటాడు. అప్పటికే టైం 8 కూడా అవ్వదు. అజిత్ వసంత్ని స్ట్రేంజ్గా చూస్తూ, డాడ్ మీరు ఇంత త్వరగా వచ్చారా అడుగుతాడు పక్కనే కూర్చుంటూ. హా, నీతో మాట్లాడాలి, డిన్నర్ అయ్యాక వాకుకి వెళ్దాం మాయనే అదొక రకంగా చూస్తూ చెప్తాడు వసంత్. వసంత్ని చూస్తూనే మాయలో భయం మొదలవుతుంది. ఇప్పుడు ఎందుకు, రేపు మాట్లాడుకోండి అంటుంది కల్పన. కొంచెం చిరాగ్గా చూసి, తినేసి రా అజిత్, నేను గార్డెన్లో ఉంటా అని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు వసంత్. ఇట్స్ ఓకే మామ్, టైం ఇంకా ఎంత అవ్వలేదుగా అనేసి ఫాస్ట్గా తిని గార్డెన్లోకి వెళ్తాడు అజిత్. అక్కడ వసంత్, అజిత్ ఏం మాట్లాడుకున్నారో తర్వాత చెప్పుకుందాం. ఒక గంట తర్వాత, అజ్జు అటెక్కడికి, నీ రూమ్లోకి వెళ్ళు, మాయ ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్తున్న డెవిల్ని చూసి చెప్తుంది కల్పన. ఇంకా ఎనీ డేస్ మామ్, ఇనఫ్, నేను మాయాని నా రూమ్లోకి తీసుకువెళ్తున్నా అంతే అంటూ వెనక నుండి రాజీ అరుస్తున్నా పట్టించుకోకుండా లోపలికి డోర్ తీసుకుంటూ వెళ్ళిన డెవిల్కి ఎదురుగా తెల్లని చీర, పాల నురగ లాంటి దేహంతో చేతుల నిండా గాజులు వేసుకుని తలలో 5 మూరల మల్లెపూలు పిన్తో పెట్టుకుంటూ అద్దంలో కనిపిస్తుంది మాయా. సాయంత్రం నుండి వాళ్ళ సీక్రెట్ చూపులు, మాటలు, అలాగే ఈవినింగ్ బయటికి ఎందుకు వెళ్ళమన్నారో కూడా డెవిల్కి అర్థమైతే అప్పటికే టెన్షన్తో బిగుసుకుపోయిన మాయ అక్కడ డెవిల్ని చూసి మళ్ళీ షాక్లోకి పోయింది. కామెంట్స్ మర్చిపోవద్దు. ఎలా ఉందో స్టోరీ కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.